నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. గత 20 సంవత్సరాలుగా నక్కల్లోడు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే అంగం యొక్క ముందు భాగం చర్మం మీద పగుళ్ళు, క్రాక్స్ లాగా రావటం, దాని యొక్క లక్షణాలు ఏమిటి? వాటికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటది? జనరల్‌గా ప్రతి మగవాడి లైఫ్‌లో ఇది ఒక కామన్ ప్రాబ్లమ్‌గా అందరూ పరిగణిస్తూ ఉంటారండి. దీనికి మనం జనరల్‌గా దీన్ని 3 కండిషన్స్‌లో మనం డివైడ్ చేసుకోవటం అనేది జరిగింది. దీంట్లో మనకి బెలనైటిస్, బెలనాప్స్టటైటిస్ ప్లస్ ఫైమోసిస్ అనే కండిషన్ అనేది కామన్‌గా మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ ఈ కండిషన్స్ అనేవి జనరల్‌గా కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే మనకి జనరల్‌గా అంగం ముందు భాగాన్ని ఏదైతే మనకి ఫోర్ స్కిన్ ఉంటదో కొంతమంది ఇండివిడ్యువల్స్‌లో అంటే కొంతమంది హెల్తీ లేదంటే కోమార్బిడిటీస్‌తో బాధపడుతున్న వాళ్ళు, లాంగ్ స్టాండింగ్ క్రానిక్ డిసీజెస్‌లో బాధపడుతున్న వాళ్ళకి ఈ ఫైమోసిస్ అనే కండిషన్ చాలా కామన్‌గా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటదండి. అంటే ఏంటి అసలు ఈ ఫైమోసిస్ అంటే? అంగం ముందు ఏదైతే మనకి ఫోర్ స్కిన్ ఉంటదో, పర్క్యూస్ ముందు ఫోర్ స్కిన్ ఉంటదో, ఆ స్కిన్ యొక్క భాగం అనేది వెనక్కి రిట్రాక్ట్ అవ్వదండి. వెనక్కి రిట్రాక్ట్ అవ్వకుండా స్కిన్ అనేది పట్టేసినట్టయి అక్కడ ముందు భాగం దగ్గర మనకి క్రాక్స్ లాగా, పగుళ్ళు లాగా వస్తూ ఉంటది. దీన్ని మనం ఫైమోసిస్ అని అంటూ ఉంటామండి. బల్నైటిస్ అంటే ఏదైతే మనకి అంగం ముందు భాగాన ఏదైతే హెడ్ ఆఫ్ ద పెనిస్ ఉంటుందో, ఆ హెడ్ ఆఫ్ ద పెనిస్ అనేది జనరల్‌గా వాపులాగా రావటం, జనరల్‌గా ఇన్‌ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్ లాగా రావటం, ఎర్రగా అవ్వటం అనేది జనరల్‌గా ఈ బలనైటిస్ అనే కండిషన్‌లో చాలా ఎక్కువ మంది కండిషన్ కనిపిస్తూ ఉంటదండి. ఈ బలనైటిస్ అంటే ఈ బలనైటిస్ కండిషన్స్‌లో కానీ, ఈ ఫైమోసిస్ కండిషన్స్‌లో గానీ, క్లినికల్‌గా మనకి పేషెంట్‌లో కనిపించే లక్షణాలు ఏంటంటే, యూరిన్ పోసేటప్పుడు మంట, బర్నింగ్ విక్చరేషన్ అని చెప్తుంటాం. అలాగే మూత్రం పోసేటప్పుడు బాగా నొప్పి, మనకి జనరల్‌గా ఏదైనా సరే ఎక్కువ అనీజీనెస్‌గా ఒక రకమైన ఫౌల్ స్మెల్లింగ్ అఫెన్సివ్ డిశ్చార్జ్ అని చెప్తుంటాం. ఒక రకమైన నీసు వాసనలాగా యూరిన్ పోసేటప్పుడు జనరల్‌గా ఈ ఫైమోసిస్‌తో బాధపడుతున్న వాళ్ళు కానీ, లేదంటే బలనైటిస్ కండిషన్స్‌తో బాధపడుతున్న వాళ్ళు కానీ, లేదంటే బలనాప్స్థటైటిస్ అంటూ ఉంటాం. జనరల్‌గా ఈ బలనైటిస్, ఫైమోసిస్ 2 కలిపి జనరల్‌గా మొత్తం ఈ బలనాప్స్థటైటిస్ అనే కండిషన్ కూడా చాలా ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది. జనరల్‌గా అసలు ఈ కండిషన్స్ అనేవి ఎందుకొస్తాయి? అంటే రావడానికి గల ముఖ్య కారణాలేంటి? జనరల్‌గా ఫస్ట్ కండిషన్ ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే ఏదైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ, ఎక్కడైనా బయట అనుకోకుండా ఎవరైనా సెక్షువల్‌గా బయట ఒక అన్‌నోన్ ఇండివిడ్యువల్‌తో ఇంటర్‌కోర్స్‌లో పాల్గొన్నప్పుడు జనరల్‌గా వీడిఆర్ఎల్ అసోసియేటెడ్ డిసీజ్ అంటే సుఖవ్యాధులు, గనేరియా లాంటి సుఖవ్యాధులు కానీ, సిఫిలిస్ వ్యాధులు కానీ, లేదంటే ఇట్టాగే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్‌తో ఒక మేల్ బయట ఎక్స్‌పోజ్ అవుతున్నప్పుడు జనరల్‌గా ఈ కండిషన్స్ అనేవి ఈ బలనైటిస్ కానీ, ఫైమోసిస్ కానీ, బలనాప్స్థటైటిస్ అనే కండిషన్స్ కానీ, అంటే ఈ అంగంతో అంటే జనరల్ మేల్ జెనిటల్ ఆర్గన్‌తో రిలేటెడ్ కంప్లెయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా మనకి ఇండివిడ్యువల్స్‌లో కనిపిస్తూ ఉంటాయండి. దీంట్లో మనకి ఇంకా మనం ఇలాగే ఎక్స్‌పోజ్ అవ్వకుండా కొంతమందిలో కూడా కొంత ఎటువంటి ఎక్స్‌పోజర్స్ కానీ, ఎటువంటి హ్యాబిట్స్ లేని కొంతమంది మేల్స్‌లో కూడా ఈ కండిషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే జనరల్‌గా ఎవరైతే లాంగ్ స్టాండింగ్ డయాబెటిస్ దీర్ఘకాలికంగా ఎవరైతే మనకి ఈ షుగర్ వ్యాధితో అంటే చక్కెర వ్యాధితో బాధపడుతుంటారో కొంతమంది మనం చూస్తూ ఉంటాం. హెచ్‌బీఏవన్సీ అబౌవ్ 10 కొంతమందికి డైలీ ప్రాక్టీసెస్‌లో సీనియారిటీ పెరిగే కొద్దీ కొంతమందికి 3 నెలల యావరేజ్ షుగర్ రీడింగ్ మనం తీసినప్పుడు 13, 14, 15 కూడా కొంతమంది హెచ్‌బీఏవన్సీ లెవెల్స్‌లో కనిపిస్తుంటాయి. అట్లాంటి ఇండివిడ్యువల్స్‌లో డెఫినిట్‌గా ఈ మేల్ జెనిటల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే అంగం ముందు భాగాన్ని ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి జనరల్‌గా కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. మెయిన్‌గా ఇట్లాంటి ఇండివిడ్యువల్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ అడగాల్సిన క్వెషన్ ఏంటంటే, వాళ్ళకేమన్నా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయా? అంటే దీర్ఘకాలిక వ్యాధుల్లో కూడా ఇందాక నేను చెప్పినట్టు ఈ లాంగ్ స్టాండింగ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళలో కానీ, లేదంటే ఎస్టీడీ ప్రొఫైల్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటే సుఖవ్యాధులతో బాధపడుతున్న లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? అంటే బయట ఏమన్నా ఏదో ఎక్స్‌పోజర్స్ ఏమన్నా ఉన్నాయా? ఇట్లాంటి కండిషన్స్ అన్నీ అడిగి దాని ద ద అలాగే కాకుండా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ అడిగిన తర్వాత మనం కండిషన్ ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. దీంట్లో మనం ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ అడిగి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్స్‌పోజర్స్ ఇందాక నేను చెప్పినట్టు లాంగ్ స్టాండింగ్ క్రానిక్ డిసీజెస్, దాంతో పాటు అసోసియేటెడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అండ్ కోమార్బిడిటీస్ అండి. ఇవన్నీ మనం అడిగిన తర్వాత దీంట్లో క్లినికల్‌గా మనం డిస్కస్ చేసుకున్నట్టు ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటంటే, మనకు కనిపించేది మూత్రం పోసేటప్పుడు మంట, బర్నింగ్ మిక్చరేషన్, అలాగే మూత్రం పోసేటప్పుడు నొప్పి, పెయిన్‌ఫుల్ మిక్చరేషన్, అలాగే ఈ బ్లాడర్ రీజియన్‌లో ఒక రకమైన ఇరిటేషన్ ఉంటది. ఈ పెనిస్ దగ్గర కూడా ఒక రకమైన అనీజీనెస్, డిస్కంఫర్ట్ అనేది జనరల్‌గా పేషెంట్స్ నోటీస్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ మనకి ఒబేసిటీ, ఊబకాయం ఉన్న వాళ్ళలో కూడా ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కండిషన్స్ అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఈ క్లినికల్ హిస్టరీ, సైన్స్ అండ్ సింప్టమ్స్ అన్నీ అడిగిన తర్వాత హోమియోపతి ట్రీట్మెంట్ పార్ట్‌కొచ్చినప్పుడు దీంట్లో మనకి
హోమియోపతిలో చాలా ఒక మంచి స్కోప్ ఉందని నేను చెప్పదలుచుకున్నానండి. సో దీంట్లో మనకి పేషెంట్ చెప్పే వ్యాధి లక్షణాలు బట్టి మనకి రస్టాక్స్ అని, క్లిమాటిస్ ఇరెక్టా అని, అలాగే లైకోపోడియం అని, సిలీనియం అని, సైలీషియా అని, పల్సిటిలా అని ఇలా రకరకాల మందులు మనకి పేషెంట్ చెప్పే లక్షణాలు బట్టి వాళ్ళకి ప్రాపర్గా ఏదైతే సిమ్టమ్ సిమిలారిటీ బట్టి ఏదైతే మెడిసిన్ మనకి మ్యాచ్ అవుతుందో ఆ పొటెన్సీ అనేది ఒకసారి మనం డిసైడ్ చేసి మెడిసిన్ అనేది ఒక 3 to 4 months వాడిపిస్తే డెఫినెట్గా ఈ కండిషన్స్ని మనం చాలా తొందరగా మనం ఈ అంగం ముందు భాగాన్ని చర్మం ముందు పగలటం కానీ, చిట్లతం కానీ, యూరిన్ పోసినప్పుడు, మూత్రం పోసినప్పుడు మంట కానీ, కొంతమంది మూత్రం పోసినప్పుడు నురక కూడా వస్తూ ఉంటుంది, ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెనకమల ఇంకో వేరే వాళ్ళు ఎవరైనా వెళ్ళాలని ఆ స్మెల్ అనేది భరించలేరు. అంటే అంత అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్, ఒక రకమైన చేప నీసు వాసనలా కూడా ఆ మూత్రంలో యూరిన్ ఇచ్చేసిన తర్వాత వాష్రూమ్ యూస్ చేసుకున్న తర్వాత మనకి ఆ స్మెల్ అనేది నోటీస్ అవుతుంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే మనం ఒకసారి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరైనా ఇట్లాంటి పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసి మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇందాక నేను చెప్పిన కండిషన్స్ బట్టి ఆ మెడిసిన్స్ మనం కరెక్ట్గా ప్రాపర్గా పొటెన్సీ అనేది మ్యాచ్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ అని చెప్తూ మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే చాలా తొందరగా మనం తగ్గించుకోవచ్చు. ఈ వ్యాధిని మన హోమియోపతిక్లో చాలా మంచి స్కోప్ ఉందని కూడా నేను చెప్పదలుచుకున్నానండి. అలాగే కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళు, యంగ్ ఇండివిజువల్స్ పిల్లల్ని కాస్త పోస్ట్పోన్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ అంటే ఈ లాటెక్స్ కండోమ్స్ అవి వాడుతున్న వాళ్ళలో కూడా ఈ లాటెక్స్ ఎలర్జీ అనేది కొంతమంది ఇండివిజువల్స్లో కనిపిస్తూ ఉంటుందండి. అలాగే కండోమ్స్ వాడుతున్న వాళ్ళలో కూడా ఈ ఇందాక నేను చెప్పినట్టు ఈ బల్నైటిస్ కండిషన్స్, ఈ ఫైమోసిస్ కండిషన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఫైమోసిస్ అనగానే ఏం చేయాలి అంటే సర్జరీ, ఈ సుంతి చేయించుకోవాలా లేదంటే మనం ఏదైనా మెడిసిన్ వాడుకోవాలా అనేది చాలామంది మనకి రెగ్యులర్గా కాల్స్ వస్తుంటాయి. దానికి మనం బేసిక్గా ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ ఒకసారి మనకు వాళ్ళు ఉండే కోమార్బిడిటీస్ కానీ వాళ్ళు వయసు రీత్యా కానీ మనం ఒకసారి ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి తద్వారా మనం ఎంతవరకు హోమియోపతి ట్రీట్మెంట్లో ఈ ఫైమోసిస్ అనే కండిషన్ క్లియర్ చేయగలం అనేది చూసి ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఇవన్నీ మనం ప్రాపర్గా చేసుకుంటూ ఒకసారి ఒక కండిషన్ మనం డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది 3 to 4 months వాడుకుంటూ తద్వారా మనం రక్త పరీక్షలు చేసుకుంటే చాలా తొందరగా బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఈ బల్నైటిస్ కండిషన్స్లో తీసుకురావచ్చని నేను ఈ వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్స్ నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు, జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.